ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురుకుల పాఠశాల బాట పట్టిన ఆదిలాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఉట్నూరులో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ను ముందస్తు అరెస్ట్ చేయగా ఆదిలాబాద్ పట్టణంలోని చాందా వద్ద గల మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్తో పాటు బీఆర్ఎస్ సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గేటుకు తాళం వేసి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తాము విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చామని, అయితే పోలీసులు అడ్డుకోవడం పట్ల మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో హాస్టల్ గేట్తో పాటు హాస్టల్ గోడలకు హెల్ప్ లైన్ నంబర్ను అక్కడ అతికించి ఎవరైనా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటే తమకు తెలియజేయాలని సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే శ్రీకాంతాచారి 15వ వర్ధంతిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నేతలతో పాటు తెలంగాణ వాదులు, విశ్వభవన సంఘానికి చెందిన ప్రతినిధులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోనూ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకున్నారు. ముదోల్ నియోజకవర్గంలోని లోకేశ్వర మండల కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ తాము కేవలము విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ఈ సందర్శన కార్యక్రమం చేపడితే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయన్న భయంతో ప్రభుత్వము పోలీసులను పెట్టి తమను అడ్డగించే ప్రయత్నం చేస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే హాస్టల్ సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బాసరలోని ఎస్బీఐ బ్యాంకులో పాము ప్రత్యక్షం కావడం ఖాతాదారులతో పాటు బ్యాంకు సిబ్బందిని కలవరానికి గురి చేసింది. బ్యాంకులోనికి నాగుపాము చొరబడడంతో బ్యాంక్ సిబ్బందితో పాటు బ్యాంక్ అధికారులు అలాగే ఖాతాదారులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ మేనేజరు పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో పాములు పట్టే వ్యక్తి వచ్చి చాకచక్యంతో పామును పట్టి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో ఇటు ఖాతాదారులు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.